ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి వేల మండలంలో పర్యటించారు. మండలంలోని ఓల్డ్ సాంగిడి, న్యూ సాంగిడి, బేదోడ, కంగార్పూర్, గూడ, మరియార్పూర్, దహేగావ్ గ్రామాలను సందర్శించారు. గ్రామస్తులు, కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ప్రతి చోట ఘన స్వాగతం పలికారు. మహిళలు నుదుట తిలకం దిద్ది స్వాగతించారు. ప్రజలతో మమేకమయ్యారు. దురదృష్టవశాత్తు కొందరి కుట్రల మోసాల వల్ల ఓడిపోయామని, ఓటమికి ఎవరూ నైరాశ్యం చెందవద్దని సూచించారు. అయినా గత ఎన్నికల కంటే చాలా అదనంగా 47,000 పైచిలకు ఓట్లు సాధించామన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటానన్నారు. ఇక నుండి ప్రతి కార్యకర్త పట్టుదలగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలన్నారు. అనంతరం పాత సాంగిడికి చెందిన గేడం లక్ష్మణ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థిక సాయం అందించి ఉదారతను చాటుకున్నారు. దహేగావ్ గ్రామంలో అనారోగ్యం బారిన పడ్డ ఇక్రముద్దీన్ కాజీని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేసి బాసటగా నిలిచారు. ఈ నేపథ్యంలో దహేగావ్ లో మాజీ ఉప సర్పంచ్ ఖైర్, గ్రామస్తులు కిషన్ మాన్కార్ తో పాటు ఇక పలువురు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మండల మాజీ జెడ్పీటీసీ రామదాస్ నాక్లే, మాజీ ఎంపీపీ బాపురావు హుల్కే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు మాడవి చంద్రకాంత్, ఆవల్పూర్ ఎంపీటీసీ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉజ్వలంగా ఎగసిన తోరం, పొద్దు పొడుపై నడిపే ధీరం, ఆదిలాబాదు వెలిగే నువ్వేరా, జనం గొంతై ఎదిగిన దండోరా, 6 అడుగుల ఓ సూర్యుడం, అందరూ మెచ్చిన ఓ ధీరం, సీనన్నకు ఎదురే లేదీడా, నిత్యను తన వెలుగే నీ జాడా, కంది ఇంటి పిల్లోగాడు, కల్మషమే లేని వాడు, కృష్ణరెడ్డి అనసూయమ్మల తొలిసూరి కొడుకు, ఉన్నత చదువులనే చదివాడు, క్రమశిక్షణ కలిగిన కుర్రోడు, కంది సీనన్న కథ చెబుతా ఈనాడు, అగ్రరాజ్యం అమెరికాలో అద్భుతంగా ఎదిగాడు, ఆదిలాబాదును కాపాడే మన అండై వచ్చాడు. పేద రైతు ఇంట పుట్టి, చదువులమ్మ ముద్దు బిడ్డై, శిఖరాలెన్నో అధిరోహించే, కొన్నవారి కలలన్నీ తీర్చే, మేధస్సుతో మేటిగా నిలిచి అమెరికా పాలన సంస్థల్లో తర్ఫీదులు ఎన్నెన్నో పొందే చిరుప్రాయంలో విజయం. అప్పుడే మన ఆదిలాబాదు వెనుకబాటు తనమని గమనించి నిలువెల్లా చలించి తాను కదిలాడు. సీతమ్మ లాంటి మోనమ్మ సీనన్నో లక్ష్యానికి తోడై కదిలింది, రణమున నిలిచి గెలవాలని అంటూ, ఆదిలాబాదును అభివృద్ధి చేయంగా ఎందరో నిపుణులనే కలిసే, ఎన్నో ప్రణాళికలు వేసే,
అతడేలే ఆదిలాబాదు కందిన వరము, అందుకనే అన్న వెంట ఎప్పుడూ జనము. కందిసి నన్నంటే పేదల గళము, 10 మందికి పెట్టడమే తెలిసిన గుణము. తను వచ్చిండు ఆదిలాబాదు క్షేమం కోసం, తను చేస్తుండు పోరాటం అందరి కోసం. తను వచ్చిండు ఆదిలాబాదు క్షేమం కోసం, తను చేస్తుండు పోరాటం అందరి కోసం. తనను గెలిపించడమే మన అందరి లక్ష్యం. జై 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 కందిసినన్నా, జనమే ఒకటై కదిలారు పదన్నా. జై 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 కందిసినన్నా, జయమే నీకు ముందుంది కదన్నా. నాకెందుకు నాకెందుకు అంటూ సమాజం నిరుపేదలను గాలి కొదిలి చూసే వినోదం. మేధావుల మౌనమే అసలు ప్రమాదం అని తెలిసిన సీనన్నా ఎక్కే విమానం. ఆదిలాబాదులో నా మోపాడుర పాదం, అందరి బాధలను చూశాడుర నిత్యం. వేదనతో విలపించెను అతని హృదయం, అందుకే ముందడుగేసే ఆగక నిమిషం. రాజ్యాంగం పైన తాను చేసి ప్రమాణం, రాజకీయ రంగంలో చేసే ప్రయాణం. ఇకపైన అతడే మన అందరి మార్గం. జై 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 కందిసినన్నా, జనమే ఒకటై కదిలారు పదన్నా. జై 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 కందిసినన్నా, జయమే నీకు ముందుంది కదన్నా. అసమర్థులు పదవులెక్కి రాజ్యమేలెరో, సమర్థులు చోద్యాన్ని చూస్తూ నిలిచెరో. స్వార్థపరులు సేవ పేర దోచుకున్నరో, నిస్వార్థులేమో సేవ చేస్తూ దాగి ఉన్నరో. నిస్వార్థుడు సమర్థుడు మనసీనన్నా, నికరంగా నిలబడతడు మన తోడన్నా. మన వంతుగా సాయమందడేదామన్నా, మన బతుకులు మార్చేటి నాయకుడన్నా. చదువుకున్న మేధావి మనసీనన్నా, సేవ చేయడమే తనకున్న లక్ష్యమురన్నా. మనమందరం ఒకటై గెలిపించాలన్నా. జై 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 కందిసినన్నా, జనమే ఒకటై కదిలారు పదన్నా. జై 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 కందిసినన్నా, జయమే నీకు ముందుంది కదన్నా. అతడేలే ఆదిలాబాదు కందిన వరము, అందుకనే అన్న వెంట ఎప్పుడూ జనము. కందిసి నన్నంటే పేదల గళము, 10 మందికి పెట్టడమే తెలిసిన గుణము. తను వచ్చిండు ఆదిలాబాదు క్షేమం కోసం, తను చేస్తుండు పోరాటం అందరి కోసం. తను వచ్చిండు ఆదిలాబాదు క్షేమం కోసం, తను చేస్తుండు పోరాటం అందరి కోసం. తనను గెలిపించడమే మన అందరి లక్ష్యం. జై 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 కందిసినన్నా, జనమే ఒకటై కదిలారు పదన్నా. జై 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 కందిసినన్నా, జయమే నీకు ముందుంది కదన్నా.
నాకెందుకు అంటూ సమాజం నిరుపేదలను గాలి కొదిలి చూసే వినోదం. మేధావుల మౌనమే అసలు ప్రమాదం అని తెలిసిన సీనన్నా ఎక్కే విమానం. ఆదిలాబాదులో నా మోపాడుర పాదం, అందరి బాధలను చూశాడుర నిత్యం. వేదనతో విలపించెను అతని హృదయం, అందుకే ముందడుగేసే ఆగక నిమిషం. రాజ్యాంగం పైన తాను చేసి ప్రమాణం, రాజకీయ రంగంలో చేసే ప్రయాణం. ఇకపైన అతడే మన అందరి మార్గం. జై 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 కందిసినన్నా, జనమే ఒకటై కదిలారు పదన్నా. జై 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 కందిసినన్నా, జయమే నీకు ముందుంది కదన్నా. అసమర్థులు పదవులెక్కి రాజ్యమేలెరో, సమర్థులు చోద్యాన్ని చూస్తూ నిలిచెరో. స్వార్థపరులు సేవ పేర దోచుకున్నరో, నిస్వార్థులేమో సేవ చేస్తూ దాగి ఉన్నరో. నిస్వార్థుడు సమర్థుడు మనసీనన్నా, నికరంగా నిలబడతడు మన తోడన్నా. మన వంతుగా సాయమందడేదామన్నా, మన బతుకులు మార్చేటి నాయకుడన్నా. చదువుకున్న మేధావి మనసీనన్నా, సేవ చేయడమే తనకున్న లక్ష్యమురన్నా. మనమందరం ఒకటై గెలిపించాలన్నా. జై 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 కన్నిసీనన్నా, జనమే ఒకటై కదిలారు పదన్నా. జై 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 కందిసినన్నా, జయమే నీకు ముందుంది కదన్నా. అతడేలే ఆదిలాబాదు కందిన వరము, అందుకనే అన్న వెంట ఎప్పుడూ జనము. కందిసి నన్నంటే పేదల గళము, 10 మందికి పెట్టడమే తెలిసిన గుణము. తను వచ్చిండు ఆదిలాబాదు క్షేమం కోసం, తను చేస్తుండు పోరాటం అందరి కోసం. తను వచ్చిండు ఆదిలాబాదు క్షేమం కోసం, తను చేస్తుండు పోరాటం అందరి కోసం. తనను గెలిపించడమే మన అందరి లక్ష్యం. జై 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 కందిసినన్నా, జనమే ఒకటై కదిలారు పదన్నా. సునామీల దూసుకు వస్తాడు
నన్నంటూ జనజాతర సాగెనో జయ భేరి మ్రోగెనో జనజాతర సాగెనో జయ భేరి మ్రోగెనో జయ హోసి నన్నంటూ చైత్రయాత్ర సాగెనో జన హోరయ్యగసెనో చైత్రయాత్ర సాగెనో జన హోరయ్యగసెనో ఆదిలాబాదు జిల్లా పల్లెలన్నీ కలిసి నన్నని వెంట మేమున్నామంటూ జై 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 అర్రె జై 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 అర్రె జై జై సి నన్నంటూ జనజాతర సాగెనో జయ భేరి మ్రోగెనో జనజాతర సాగెనో జయ భేరి మ్రోగెనో అర్రే ఆదిలాబాదు గడ్డనుదుట మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మన వేళ పల్లె ప్రజల కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై పేద ప్రజలకై తెగించి కొట్టడా అన్ని వదులుకొని మన ముందుకొచ్చిండు జై 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 అరెరెర జై 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 సి నన్నంటూ జనజాతర సాగెనో జయ భేరి మ్రోగెనో జనజాతర సాగెనో జయ భేరి మ్రోగెనో కష్టాలల్ల కన్నీళ్ళల్ల తోడుగుండె నేస్తమొసి నన్నే మా ధైర్యమో తోడుగుండె నేస్తమొసి నన్నే మా ధైర్యమో అన్నా అంటే ఉన్నానంటూ వెన్ను దన్నుకుంటాడో వెన్న మనసు గల్లోడో వెన్ను దన్నుకుంటాడో వెన్న మనసు గల్లోడో పేద తల్లి పేగు బంధమై వచ్చాడు పెద్ద కొడుకులాగా తోడుగా ఉంటాడు పద 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 అరెరెర బిర 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 అరే జై జై సి నన్నంటూ జనజాతర సాగెనో జయ భేరి మోగెనో జనజాతర సాగెనో జయ భేరి మోగెనో ಜನನೇತ ಸೀನನ್ನ ಮನನೇತ ಸೀನನ್ನ ಜನನೇತ ಸೀನನ್ನ ಮನನೇತ ಸೀನನ್ನ మనలో ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనలో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై వస్తున్నాడనిగో సీనన్న వస్తున్నాడనిగో వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో వస్తున్నాడనిగో సీనన్న వస్తున్నాడనిగో వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో జననేత సీనన్న మననేత సీనన్న జననేత సీనన్న మననేత సీనన్న ప్రజలు కన్న కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు ప్రజలు కన్న కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు మార్పుతోనే మన బతుకంటూ అన్ని అండగా మారాడు పేదల కష్టం తీర్చేవాడు పెదవులపై చిరునవ్వే ఇతడు జననేత సీనన్న మననేత సీనన్న జననేత సీనన్న మననేత సీనన్న
నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకు తమ్మి గులాబీ సర్కారులో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమై పోకు తమ్మి గులాబీ సర్కారులో ఆదిలాబాదు నేలన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడువగ మన సీనన్నో కదిలెరో ఆదిలాబాదు నేలన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడవక మన సీనన్న కదిలెరో జనం కొరకు నిలబడ జన నేత మనగన్నరో జనం కొరకు నిలబడ జన నేత మన అందరో ప్రశ్నించే ఆ గొంతుకు పట్టం కట్టాలిరో ప్రశ్నించే ఆ గొంతుకు పట్టం కట్టాలిరో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకు తమ్మి గులాబీ సర్కారులో జయశంకరు కలలు గన్న తెలంగాణ ఇది కాదు జయశంకరు కలలు కన్న తెలంగాణ ఇది కాదు మనగమర వీరులకు ఆత్మశాంతి లేనలేదు మనవర వీరులకు ఆత్మశాంతి లేని లేదు ప్రజలంటే ప్రేమ లేదు పాలనపై శ్రద్ధ లేదు ప్రజాస్వామ్య పద్ధతంటే గౌరవమే అసలు లేదు పైపైన రంగులేసి లోన దుసుగు కప్పినారు నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకు తమ్మి గులాబీ సర్కారులో ఆదిలాబాదు గడ్డ మీద పొడిసిన జన సూర్యుడంట ఆదిలాబాదు గడ్డ మీద పొడిసిన జన సూర్యుడంట జన్మభూమి సేవకై కదిలిన ధీరుడంట జన్మభూమి సేవకై కదిలిన ధీరుడంట కుటుంబ పాలనను కూల్చేటి యువకుడు కుటుంబ పాలనను కూల్చేటి యువకుడు నిరంతరం ఆదిలాబాదును నీడలాగా కాచటోడు నికార్సైన నాయకుడు నిజాయితీగా ఉన్నోడు అన్యాయం ఎక్కడున్నా అర్జునుడై దూకుతాడు నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకు తమ్మి పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బతుకులు మార్చుటకై పయనం కట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగ
రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం పేదల గుండెకు సప్పుడువే మా సీనన్నా నిరుపేదల ఇంటికి పండగవే కంది సీనన్నా అన్నా అంటే ఆపదలో నీడగా నిలబడతావు నేనున్నానంటూ ధైర్యంగా వెంటే అడుగేస్తావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత అదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి దాదాపుగా 50,000 ఓట్లు వేసి ఆదిలాబాద్ ప్రజలు దీవించిన సందర్భంగా గెలిచిన ఓడిన ప్రజల మధ్యనే ఉంటానని నేను ప్రజాసేవలోకి అడుగుపెట్టినప్పుడే స్పష్టం చేసిన అట్లనే కాంగ్రెస్ పార్టీని దీవించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి ఈ ధన్యవాద యాత్రను చేపట్టడం జరిగింది. ఈరోజు బేల మండలంలో దాదాపు 15 గ్రామాలకి స్వయంగా వెళ్ళి ఓట్లేసినటువంటి ఓటర్లకు కష్టపడ్డటువంటి కార్యకర్తలకు బూత్ స్థాయి నుంచి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపేటువంటి గొప్ప సందర్భాన్ని కల్పించినందుకు ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ యాత్ర జైనత్ మండలం, బేల మండలం, ఆదిలాబాద్ రూరల్ మండలం ఆదిలాబాద్లో కొనసాగుతూనే ఉంటుంది. బేల మండలంలో ఈరోజు 15 గ్రామాలలో పర్యటించి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. సహకరించినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ నెల డిసెంబర్ 28వ తారీఖు నాడు నాగపూర్లో జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభకి నిర్వహణ ఏర్పాట్ల కమిటీ సభ్యుడిగా నన్ను నియమించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు ఎంతో బాధ్యతతో ఆ కమిటీలో నన్ను సభ్యుడిగా నియమించడం జరిగింది. తప్పకుండా సభ విజయవంతానికి నా శక్తి సామర్థ్యాలున్నంత వరకు పనిచేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్.